RTI Live News. Ask for right. తెలంగాణ సంఘం రాష్ట్ర కమిటీ అనుబోజు వెంకన్న, దరువు అంజన్న, నకరేకంటి కిరణ్ కుమార్ పిలుపు మేరకు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబ్ మన బాధలను, మన కళాకారులు అనుభవిస్తున్నటువంటి కష్టాలను గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ముక్త కంఠంతో ముఖ్యమంత్రి దృష్టికి, స్పీకర్కు మన లెటర్ ప్యాడ్ అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినటువంటి సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నృత్య కళాకారులు డోంగ్రీ సంతోష్, మేడి కార్తిక్, బలభారతి స్కూల్ చైర్మన్ వసీముద్దీన్ సర్, కార్తిక్ బన్నీ తదితరులు పాల్గొన్నారు. తో పాటు టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మంత్రి గారు చాలా విషయాలు చెప్పినారు. అధ్యక్ష, 550 మందికి కళాకారులకు, తెలంగాణ ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా వారికి నెలవారీ భృతి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అధ్యక్ష, చాలా సంతోషకరమైన విషయం. కానీ ఆ రోజు 3000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ రోజు వాటిని వడబోసి కొంత అవినీతికి కూడా ఆస్కారం ఏర్పడింది. ఆ టైంలో ఆశ్రిత పక్షపాతానికి కూడా అక్కడ అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ 3000 మంది కళాకారులు ఇవాళ తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీగా ఏర్పడి వారి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అది నేను మంత్రి గారికి పంపిస్తా. దయచేసి సానుకూలంగా పరిశీలించండి. వారికి మీరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర మనం కాదనలేని సత్యం. ధూమ్ధామ్ కళాకారుల ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక సంఘటితంగా ఏర్పడి ఒక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ కళాకారుల సంఘానికి న్యాయం చేయాలి. వారికి కూడా నెలవారీ భృతి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.